మార్నింగ్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే ఈ ఒక్క పల్లి చట్నీ ఉందంటే కాంబినేషన్ హిట్ అవ్వాల్సిందే. మొన్న నేను మైసూర్ బొండా రెసిపీ షేర్ చేసినప్పుడు అక్క చట్నీ రెసిపీ కూడా షేర్ చేయండి అని అడిగారు కదా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయలేదు, చాలా సింపుల్ గా చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పాన్ లో ఆయిల్ వేసుకుని కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని మూత పెట్టి పచ్చిమిర్చి మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పల్లీలు కొబ్బరి వేసి చట్నీ చేస్తున్నాను. అదే పాన్ లోకి పల్లీలు వేసుకుని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరుండి కలుపుతూనే పల్లీలు పగిలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. మిక్సీ జార్ లో వేయించిన పచ్చిమిర్చి పల్లీలు వేసి ఒక చిప్ప కొబ్బరి ముక్కలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్, కొంచెం నీళ్ళని పోసుకుంటూ చట్నీని మెత్తగా రుబ్బుకోవాలి. ఇదే చట్నీని గ్రైండర్ లో చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. కొంచెం క్వాంటిటీ కాబట్టి గ్రైండర్ లో నలగదు, అందుకని మిక్సీ పట్టాను. ఇప్పుడు ఈ చట్నీకి మరి కాస్త టేస్ట్ ని పెంచడానికి ఫైనల్ అండ్ ఫినిషింగ్ టచ్ పోపు పెట్టుకోవాలి. పోపులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలోకి వేసుకోవడమే. ఈ చట్నీలో మెయిన్ టేస్ట్ అంటే కొబ్బరి. ఈ కొబ్బరి పల్లి చట్నీ మైసూర్ బోండాకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చట్నీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.